పరశురామ క్షేత్రానికి మారుపేరు, దేవాలయాల పట్టణంగా పేరుగాంచిన పుంగనూరు శివనామస్మరణతో మారుమోగింది. ఆర్సీవై ప్రాంగణంలో ఈటీవీ ఛానల్ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా పుంగనూరులో నిర్వహించిన కార్తీక దీపోత్సవం ఆద్యంతం వైభవంగా సాగింది. వేద పండితుల మంత్రోచ్చరణలు, ప్రవచనకర్తల ప్రసంగాలతో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. కార్యక్రమానికి మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సామూహికంగా దీపాలు వెలిగించి భోళా శంకరుడికి పూజలు చేశారు. కార్తీక మాసం సందర్భంగా ఈటీవీ లైవ్, ఈటీవీ ఛానళ్ల ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా పుంగనూరులో నిర్వహించిన దీపోత్సవం కన్నుల పండుగగా సాగింది. రాంపల్లె బైపాస్ కూడల్లో గల ఆర్సీవై ప్రాంగణంలో బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. దీపోత్సవ పాసులు పొందిన మహిళలంతా సాయంత్రం 5 గంటలకే ఆర్సీవై ప్రాంగణానికి చేరుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు నిర్వాహకులే పూజా సామాగ్రి అందజేశారు. శ్రీ విద్యా జ్ఞానపీఠం ఆచార్యులు మాంకాల శ్రీహరి శర్మ కార్తీక మాసం ప్రాధాన్యం, ఆధ్యాత్మిక అంశాలపై ప్రవచనం వినిపించారు. వేద పండితులు, ఋత్వికుల ప్రవచనాలు, పురాణ శ్రవణాల మధ్య మహిళలంతా శాస్త్రోక్తంగా కార్తీక దీపాలు వెలిగించి కైలాసనాథుడికి పూజలు చేసి భక్తి పారవస్యంలో మునిగి తేలారు. భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడి రామచంద్ర యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి కార్తీక దీపోత్సవంలో పాల్గొన్నారు. పుంగనూరు మహిళలు కార్తీక దీపారాధన చేసుకునే అవకాశం కల్పించిన ఈటీవీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. దీపోత్సవం అంటే కేవలము పెద్ద పెద్ద నగరాలకే పరిమితమైన ఈ తరుణంలో ఈటీవీ ఈనాడు యాజమాన్యం ఆధ్వర్యంలో పుంగనూరు లాంటి ఒక చిన్న పట్టణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఈటీవీ యాజమాన్యానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళకు, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు, ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాబోయే రోజుల్లో వచ్చే కార్తీక మాసం కూడా ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఈటీవీ ఆధ్వర్యంలో ఈనాడు యాజమాన్య సమక్షంలో పుంగనూరు పట్టణంలో ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమం ఇంకా వైభవంగా నిర్వహించే శక్తి, ఆ అనుగ్రహము స్వామి అమ్మవార్లు ప్రసాదించాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఈ కార్తీక దీపోత్సవంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని మహిళలు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంతో నగరమంతా ఆధ్యాత్మికత వెల్లివిరిసిందన్నారు. కార్తీక మాసంలో దీపం వెలిగించడం అంటే అదృష్టం అనే చెప్పుకోవాలి. అందరికీ కుదరదు. చాలా రకాలుగా, చాలా కారణాల వల్ల కొంతమంది వెలిగించలేరు. కానీ ఈ రోజున రామచంద్ర యాదవ్ గారు ఇట్లాంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టి అందరికీ ఇట్లాగ దీపం వెలిగించుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా బాగా జరిగింది. మేము ఇక్కడ అందరి సమక్షంలో దీపారాధన చేసుకోవడం చాలా ఆనందంగా, భక్తితో చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ విధంగా ప్రతి ఏటా చేయిస్తే మాకు ఇంకా చాలా బాగా సంతోషం అవుతుందండి. ముందుగా రామచంద్ర యాదవ్ గారికి ఇంతటి కార్తీక మహోత్సవాన్ని ప్రజలందరికీ చేకూర్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ పుణ్యకార్యంలో అందరినీ భాగస్వామ్యం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంతటి మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మహిళామణులందరికీ ఇంతటి గొప్ప అవకాశాన్ని కల్పించినటువంటి శ్రీ బోడే రామచంద్ర యాదవ్ అన్నగారికి మనస్ఫూర్తిగా మహిళామణులందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దీపోత్సవానికి సహకరించిన వారందరికీ రామచంద్ర యాదవ్ జ్ఞాపికలు అందజేశారు.